హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ మనం ఎట్లా వర్షాలు పడ్డప్పుడు మనం ఎలా నిల్వ చేసుకోవాలి అని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టాను కదండి. అయితే ఆ వీడియోకి అడిగారు వాళ్ళ డౌట్స్. కిచెన్ వేస్ట్ నిల్వ చేసుకుంటే పురుగులు వస్తాయి కదమ్మా, అది ఎట్లా కానీ పురుగులు ఆ లిక్విడ్ కింద కారినప్పుడు లిక్విడ్లో కూడా పురుగులు వస్తున్నాయి అన్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఓపెన్గా ఉంటుంది కదా, మనం మిద్దె మీద పెట్టుకున్నప్పుడు వచ్చిన పురుగులు వచ్చినా అందులోనే మనం వేసిన ఈ పదార్థాలన్నీ తింటూ ఉంటాయి. కానీ మనం ఒక డ్రమ్ముకి పెట్టుకుంటే దాంట్లో వేస్తుంటాం, తీస్తుంటాము. అందువల్ల దీనికి వచ్చిన పురుగులు దీంట్లో ఉంటాయి. కానీ ఇప్పుడు నాకైతే లేవండి. చూడండి, ఇప్పుడు మొన్న వేసి కలబెట్టిపోయాను, ఇంకా అదంతే ఉంది. చూడండి, ఇప్పుడు కొంచెం దీని మీద పైన పెట్టే మూత మీద నీళ్లు పడ్డాయి, వర్షపు నీళ్లు. అవి అట్లా పోసా అంతే, కదిలిని కూడా కదిలేదు. మనం వేసినట్లు అట్లాగా ఉండిపోయినాయి. అయితే ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పాను, పెరుగు మజ్జిగ కానీ పుల్ల మజ్జిగ ఉంటే శనగపిండి బెల్లము అవి కలపండి, వేసి దాంట్లో పురుగు రాకుండా ఉంటుంది అని చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఆ రోజు ఇంట్లో లేదండి, తర్వాత తెప్పిస్తానన్నా. ఇప్పుడు తెప్పించానండి. ఇది ఎట్లా చేస్తున్నాను అనేది చూడండి. నేనేం చేస్తానంటే, ఇది ఎక్కువ ఎప్పుడైనా మనకి కిచెన్ వేస్ట్ చాలదు అనుకున్నప్పుడు దీంట్లో తీసి వాడుకుంటా. అంటే ఇది మన మొక్కలకి అప్పుడప్పుడు తీసుకొని, పండగలు పబ్బాలు అంటారు కదా, అట్లా అప్పుడప్పుడు తీసుకొని మన మొక్కలకి ఇచ్చుకుంటాము. ప్రతిసారి రోజువారీగా ఏంటంటే ఇలా ఇచ్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ నాకు ఆ రోజు చేసిన తర్వాత వీడియో చేశాక మళ్ళీ 2 బకెట్లకు అయింది. మళ్ళీ విడిగా నేను కొంచెం గిన్నెల్లో పెట్టుకొని కూడా బయట మొక్కలకి ఇస్తున్నానండి, కింద మొక్కలకి. మా ఇంట్లో అరటిగేల పడిపోయింది కదా, అది ఇట్లాగ అయిపోయింది. నాకు ఆ రోజు ఒకళ్ళు ఇదేంటి చిప్స్ లాగా తయారు చేయండి అని చెప్పారు. అది చేద్దాంలే అనుకున్నాను, కుదరలేదు నాకు. ఇక అట్టా కొంచెం పండిపోయి పాడైపోయినాయి. చిప్స్ చేయడానికి కూడా కుదరలేదు. ఇదైతే ఇప్పుడు నాకు 2 బకెట్లకి వచ్చింది. కూరగాయలైనా ఫ్రూట్స్ కానీ, కమలాకాయలు పాడైపోయినాయి. ఏదో ఒకటి పాడవుతుంటుంది కదండి మనకి ఇంట్లో. అరటి పండ్లు, దేవుడి దగ్గర పెట్టిన అరటి పండ్లు ఇవన్నీ కొన్ని తిందాంలే అనుకుంటాం, ఇవి పాడవుతాయి. మీరైతే కొంతమంది పడేస్తున్నారేమో, నేను పడేయనండి. కూర మిగిలినా కానీ అందులోనే వేస్తుంటాను. కూరలు కూడా వేయించండి. ఎందుకంటే ఇప్పుడు మా మొక్కలకి, నాకైతే నా మొక్కల్లో పెస్ట్ అనేది కనిపించదండి, తక్కువ. ఎందుకంటే నేను రోజువారీగా చూసుకుంటా ఉంటాను. మళ్ళీ మనం ఇచ్చే లిక్విడ్స్ కింద నేల బలంగా ఉంటే పైన మొక్క బాగుంటుంది అనేది నేను మొదటి నుంచి చెప్తుంటాను. మనం ఇచ్చిన ఈ లిక్విడ్ మొక్క లోపలికి వెళ్ళి వేర్లు తీసుకొని, వేర్లు నుంచి మొక్కకు అందించి మొక్క బలంగా పెరుగుద్ది. మొక్క ఎప్పుడైతే బలంగా పెరుగుద్దో ఆటోమేటిక్గా పురుగు అనేది కూడా రాదు. ఒకవేళ వచ్చిద్ది, అసలు రాకుండా ఉండదు. వస్తే నేనేం చేస్తాను, చేతితోటి నలిపేసేస్తాను. చెయ్యే మనకు ఒక ఆయుధం అని చెప్తుంటా కదా మొదటి నుంచి కూడా. మనం చూసినప్పుడు భయపడకుండా ఆ పురుగు ఏదైనా ఉంటే తీసేయాలి, చంపేసుకోవాలి. మళ్ళీ 2-3 రోజులు అట్లా చూసుకుంటా ఉంటే మనకు అర్థమైద్ది ఏ మొక్క దగ్గర పురుగు వస్తుంది అనేది. అట్లా చూసుకొని మనం తీసేస్తాము, చంపేసుకోవాలి. ఇక మరీ మనం ఏదన్నా 2-3 రోజులు కుదరక చూడకపోతే కనుక అవి ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువ మందారాలకి, గోంగూర మొక్కలకి అంటే నా దగ్గర ఉన్న మొక్కల్లో వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఎవరిదైనా మందార మొక్కలకి ఎక్కువ వస్తాయి. కానీ నేనేం చేస్తాను, ఎప్పటికప్పుడు చూసుకుంటా. ఒకవేళ చూడనప్పుడు ఏదన్నా ఒక కొమ్మ కాసించింది, పురుగు ఎక్కువగా వచ్చింది అని అంటే అంతవరకు తుంచేయమని చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. నేను కట్ చేసేయండి, మిగతా దగ్గర ఇంకా బాగానే ఉంటుంది. ఆ కట్ చేసిన దగ్గర ఇంకా మనకి బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వస్తాయి. అట్లా చేయమంటున్నా. అలా నా మొక్కలకి అయితే పెస్ట్ అనేది చాలా తక్కువ అండి. మీరు మొన్న మా గ్రూప్ వాళ్ళు వచ్చి కూడా చూసి అన్నారు, మీ దగ్గర అసలు పురుగు లేదండి, పెద్దగా ఎక్కువగా లేదు, కనిపించట్లేదు మాకని. మనం చూసుకుంటా ఉండాలి. అయితే మనం కింద ఇచ్చే బలం కూడా అలాగే ఉండాలండి.
నేను నా మొక్కలకి ఏ మొక్కకి అవసరము ఇప్పుడు మనం బలం ఇవ్వాలి మొక్కకి అనేది నాకు అర్థం అవుతుంది. కాయల మీద ఉంది, పూతల మీద ఉంది, ఈ మొక్కకి కావాలి ఇప్పుడు అనేది నాకు అర్థం అవుతుంది. అది చూసుకొని నేను అలాంటి మొక్కలకి ఇచ్చుకుంటుంటా. అప్పుడు మనకి మళ్ళీ 10 రోజులు ఆ మొక్కలకి ఏమి ఇవ్వనులే, 10 రోజుల తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడేటప్పుడు మనం ఏ లిక్విడ్స్ ఇచ్చినా కిందకి కారిపోతాయండి, వృధాగా పోతాయి. మనకి కష్టపడి మనం ఇలా తయారు చేసుకుంటున్నాం, దాచి పెట్టుకుంటున్నట్టే. ఇది మన మొక్కలకి బంగారం అన్నమాట, మంచి లిక్విడ్. ఇలాంటి లిక్విడ్ని, ఎన్నో పోషకాలు ఉండే ఈ లిక్విడ్ని మనం పడేయకూడదు. పడేస్తే వృధాగా పోయిద్ది. ఒకవేళ పురుగు వచ్చింది అనుకుందాము, పురుగు వచ్చినా కూడా మీరు ఇట్లా నిల్వ చేసుకోండి అండి. రొమ్ముల్లో పెట్టుకొని పైన మిద్దె మీద పెడితే ఏం కాదండి. ఏదన్నా పురుగు వచ్చినా భయపడద్దు. ఆ పురుగు కూడా మంచిదే, మనం వేసిన పదార్థాలు తింటూ ఉంటాయి, దాని గురించి మనకు భయం ఏం లేదు. స్మెల్ వస్తుంది అని అంటే కనుక బెల్లము, మజ్జిగ, శనగపిండి వేయండి. నేనైతే ఇప్పుడు ఇవ్వండి తీసుకొచ్చాను, ఇవి తీసి ఈ బకెట్కి వేసి చూపిస్తానండి. శనగపిండి, ఆ లోపల ఏదన్నా ఉన్న పురుగు, ఆ పురుగుకి ఆహారం అండి ఇది. ఈ బెల్లం ఏమంటే స్మెల్ రాకుండా మనకి మంచిగా పనిచేస్తుంది. ఈ మజ్జిగ ఏంటంటే పుల్ల మజ్జిగ, ఇది పెరుగు తీసుకున్నా. ఇప్పుడు నేను కలబెడతాను బకెట్కి వేసి. నేను ఎక్కువ మజ్జిగ, పుల్ల మజ్జిగ, పెరుగు వాడుతుంటానండి. ఇప్పుడు ఇందులో కూడా మజ్జిగ పడ్డాయి, ఒక 1/2 బాటిల్ మజ్జిగ పడ్డాయి. ఇప్పుడు బియ్యం, పప్పు నానబెట్టుకుంటే అవన్నీ కడిగి దీంట్లో పోసుకొని తీసుకొచ్చా. యాపిల్ తొక్క వేసాను ఇందులో, కమలా తొక్కలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, అది మన మొక్కలకి మంచి ఆహారం అన్నమాట. కొన్ని పచ్చిమిరపకాయలు పాడైతే దాంట్లో పడేసాను ఇక్కడ. ఇట్లా మనం మొక్కలకు కావాల్సిన, పూల మొక్కలకి పూతలు రావటానికి కావాల్సిన ఇదంతా కూడా ఈ అరటిపండులో ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇట్లాగా మనం మంచి బ్యాక్టీరియాని మన మొక్కలకి అందించే పోషకాలు పెరుగులో ఉంటాయండి. పెరుగు, మజ్జిగ, పుల్ల మజ్జిగలో. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ నేను బకెట్కి వేసి చూపిస్తానండి. ఈ అరటిపండ్లు కూడా ఇప్పుడు నా మొక్కలు చాలా వరకు పూతలు, పిందుల మీద ఉన్నాయి కదా, అలాంటి వాటికి కొంచెం వర్షం తగ్గితే, ఇప్పుడు మాకు పొద్దున ఇందాక ఇప్పుడు 11ంటికి కూడా కొంచెం తుప్పర్లు పడ్డాయి. అయితే మనం ఇట్లాంటప్పుడు ఇవ్వలేం కదా, మట్టి నిమ్ముగానే ఉంది కాబట్టి మనం నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయకుండా ఇప్పుడు వర్షం పడుతుందిలే, ఏం పోద్దాం నేను బయట పడేస్తే ఇంత మంచి లిక్విడ్ని మీరు వేస్ట్ చేసినట్టే. కిచెన్ వేస్ట్ లిక్విడ్ అనేది మన మొక్కలకి బంగారం, అమృతం అన్నమాట. ఇలాంటి అమృతం లాంటి లిక్విడ్ని పడేయటం అనేది కరెక్ట్ కాదండి. మనం మొక్కలు పెంచుకునే వాళ్ళమి, మొక్కల మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటిది పడేయరు. దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేయాలంటే ఎట్లాగా, ఇప్పుడు నేను ఈ రమ్ము పెట్టుకొని మీకు చెప్తున్నాను, చేస్తున్నారు కూడాను కొంతమంది. ఇది నేను ఇప్పుడు తీసి చూపిస్తా బకెట్కి వేసి. దీన్ని బెల్లము, పెరుగు, శనగపిండి వేసానండి. ఇది బాగా కలుపుకొని మజ్జిగలాగా అయిపోద్ది. ఇది బాగా కలిపితే శనగపిండి కూడా కలిపేద్దాము. ఈ శనగపిండి మనకి అందులో ఏమైనా మీరు అనుకున్నట్టు, నాకైతే పురుగులు లేవండి. మీరు అనుకున్నట్టు ఏదైనా పురుగు వచ్చినప్పుడు ఆ పురుగుకి ఇది ఆహారం ఇద్దండి. మజ్జిగ ఏమో మంచి మైక్రోబ్స్ని తయారు చేస్తాయి, ఆ మైక్రోబ్స్కి మంచి ఆహారం. ఆ నీళ్లు మనం మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలకి మంచిగా బలం అందిద్ది. అట్లాగా నేను ఇది కొంచెం సేపు ఒక 10 నిమిషాలు నానబెడతానండి. మళ్ళీ చూపిస్తాను. నీళ్ళు కొద్దిగా వేస్తాను, కొంచెం వేసి నీళ్ళు కలబెట్టి పెట్టేస్తే ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మనకు బెల్లం కరిగిద్ది. కరిగినాక చూపిస్తాను. ఇదండి నానబెట్టాను. ఈ కాయలు, అరటిపండ్లు మనకి మన చెట్లో వచ్చిన గెలండి, అది బాగా పాడైపోయింది. ఇది కూడా దీంట్లో పెట్టేసా. ఇప్పుడు ఇది మనకి ఇది ఒక అక్షయ పాత్ర అని చెప్తుంటానండి నేను. కొత్త వాళ్ళకి తెలియదు కానీ ఫస్ట్ నుంచి నేను అదే చెప్తుంటా. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీంట్లో నుంచి
తోడుకుంటుంటాము, మళ్ళీ పోస్తుంటాము. ఇది ఒక అక్షయ పాత్ర. ఏ రోజు కూడా మన అంటారు కదా పెద్దవాళ్ళు, మనకు ఎప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటే మన మిద్దె తోటకి మంచి యూజ్ఫుల్ అండి. లిక్విడ్ని మనం నిల్వ చేసుకుంటాము. మనం అవసరం లేనప్పుడు దీంట్లో పోసుకుంటాము, మొక్కలకు అవసరం వచ్చినప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటుంటాం ఇందులో తీసుకొని. కాబట్టి ఇది అక్షయ పాత్ర అని చెప్తుంటా. ఇది మన మొక్కలు మిద్దె మీద మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ ఇలా ఉపయోగపడిద్దండి. ఎందుకంటే మనం ఏది వేస్ట్ చేయకూడదు కాబట్టి మనం వంటగదిలో వచ్చేది మొత్తం మన మొక్కల్లోకి మిద్దె మీదకి కానీ కింద నేల మీద ఉన్న మొక్కలకైనా ఉపయోగించుకుంటాము. ఆ మొక్కల్లో నుంచి తీసుకునే కాయలు పండ్లు కానీ ఇంకా ఏదైనా మన ఇంట్లోకి వస్తాయి, మనం వండుకొని తింటాము. ఇప్పుడు నేను బెండకాయలు కూడా కోస్తున్నా, అంతకుముందు కోసాను. అట్లాగా ఇంకా కూరగాయలు ఆకుకూరలు మనకి వస్తానే ఉంటాయి ఏదో ఒకటి. ఇట్లా మనం ఇంట్లో వచ్చే వేస్ట్ని మనం ఇట్లా నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు మొక్కలకి ఇచ్చుకోవాలి. ఇది చూడండి, ఇందులో పోసి చూపిస్తానండి. ఇదండి, ఇప్పుడు కారం పచ్చళ్ళు మనం ఏదైనా ఇంట్లో కూరలు మిగిలిన అన్నం మిగిలిన, మొన్న ఒకళ్ళు అడిగారు, పైన అన్నంలాగా కనిపిస్తుంది, అన్నం వేస్తారా అని అడిగారు. ఇక్కడ వేసినప్పుడు అన్నం కూడా వేస్తానమ్మా అని చెప్పా, కొత్త వాళ్ళు. అయితే అన్నం కూడా మంచిగా మొక్కలకి ఉపయోగపడిద్దండి. మనం అన్నం నానబెట్టి మొక్కలకి స్ప్రే చేస్తాం కదా, అట్లాగా ఇప్పుడు మనం ఇందులో వేసి మట్టిలోకి వేస్తున్నాము. నేను మట్టిలో కూడా పూడ్చి పెడతా. ఇది ఇప్పుడు కూర పడ్డది అంత ఇది ఆయిల్. ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి ఏదైనా చెడు పురుగు ఉంటే చనిపోయిద్ది మొక్కల్లో. అట్లాగా నా మొక్కల్లో నత్తగుల్లలు కానీ శంకు పురుగులు కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. మాకు గాజు పురుగులు వస్తున్నాయమ్మా ఎట్లాగా అని అడిగారు. గాజు పురుగులు కూడా ఉండవండి నాకు. ఎక్కడన్నా ఒకటే అరా ఉన్నా మన మొక్కకైతే ఏమి హాని చేయవండి. నేను గమనించింది అది. చూడండి, ఇది కొంచెం వర్షం లేక ఎండింది. పొద్దున కూడా కొంచెం జల్లు పడింది. మళ్ళీ నీళ్ళు ఇద్దాంలే అనుకున్నాను, మళ్ళీ భయం వేసింది, మళ్ళీ ఎక్కువైతే ఎట్లా. కానీ చూడండి, గాజు పురుగులు కూడా మాకు ఎక్కువ లేవండి. ఎక్కడన్నా ఒకటే అరా ఉంటే నేను ఎమ్మటే తీసేస్తా. అసలు ఎక్కడా లేవండి. చూడండి ఇవన్నీ. వాళ్ళ పాపం వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అంట, మరి అదేందో కానీ నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి అడుగుతుంటుంది, నక్క అనిత అని. వాళ్ళు ఎండ గాలి మొక్కలకు తగిలినంత వరకు పురుగు పెద్దగా ఆశించదండి, అది నేను గమనించాను. అయితే ఇప్పుడు మనం ఈ పైన దాంట్లో పోసి చూపిస్తానండి. ఇది కూడా కరుగుతూ ఉంది, బెల్లము కలబెట్టా. ఇది ఎంత మంచి లిక్విడ్ అయిందో చూడండి. ఇది ఇప్పుడు మనం ఇట్లా దీన్ని కూడా మన మొక్కలకి వాటర్ కలుపుకొని ఇవ్వచ్చండి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక బకెట్ చేసుకున్నాం, 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను, 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను, 3 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా, మొత్తం కలిపేసి మిక్స్ చేశాను. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా నిండుగా నీళ్లు పోసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి మొక్కలు ఏమైనా కూరగాయల మొక్కలు మనకు పూత పిందె మిరప కాకరలు కానీ ఏదైనా మనం అట్లా ఉన్నప్పుడు కాయల మీద ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ లిక్విడ్ని ఇట్లా తయారు చేసుకొని కూడా స్ప్రే చేయొచ్చు. ఎందుకంటే బెల్లం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ పూత మీద పెడితే మంచిగా పాలినేషన్ అవుతుంది. దానికి మంచిగా ఉపయోగపడిద్దండి లిక్విడ్. మళ్ళీ మిరప మొక్కలకి ముడత వస్తుంది అంటారు కదా, ఆ ముడత మీద మనం ఇది స్ప్రే చేసుకుంటే కూడా సూపర్ ఫెర్టిలైజర్ అండి ఇది మాత్రం. నేనైతే ఇప్పుడు వీటికి వేస్తున్నాను. ఇది పోసి చూపిస్తానండి. ఇదిగండి, కొంచెం కరిగిపోయింది బెల్లం. ఏదన్నా ఒక గడ్డ చిన్నది ఉంది, ఆ తర్వాత కరిగిద్దిలేండి మనం నీళ్ళల్లో వేస్తే. ఇదిగండి, ఇదంతా పోసేసానండి. ఆ 2 బకెట్లు కిచెన్ వేస్ట్ పోసాను. మొన్న అంతకుముందు ఒక బకెట్ పోసాను కదా, ఇంకా అది మంచిగా మగ్గుతుంటుంది. అరటిపండ్లు ఆ గెల ఉంటే వేసాను కదా. అయితే ఇప్పుడు ఈ పోసేస్తున్నా. ఇప్పుడు ఈ బెల్లము, ఈ మజ్జిగ పెరుగు ప్యాకెట్లు తెప్పించి కూడా 3 రోజులు అవుతుంది. అయితే ఇదిగండి, బెల్లం కొంచెం ఉంది, కరిగిపోయిద్ది.
నల్ల బెల్లం తీసుకున్నానండి. నేను ఏ బెల్లమైనా తీసుకోవచ్చు, నల్లదైనా కాదు ఏదైనా తీసుకోవచ్చండి. మనకి స్వీట్నెస్ అనేది ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని చెప్పి తయారు చేసి మొక్కలకి ఇస్తున్నారు కదా, ఇది ఆ విధంగా కూడా అనుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీకు. ఇప్పుడు మనం దొరికినవన్నీ తింటూ పడేస్తున్నాం. క్యారెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అదే ఇచ్చా ఇదే ఇచ్చా అని డౌట్స్ అడుగుతున్నారు. అడగండి, మీకు వచ్చిన డౌట్స్ అడిగితే కొత్త వాళ్ళకి కూడా తెలిసిద్ది. ఇంకా మనం చెప్పేది మీ ప్రశ్న నా సమాధానం అన్నట్టుగా నాకు తెలిసింది నేను చెప్తుంటాను. నేను చేసుకున్నది మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, కామెంట్లో చెప్తాను. ఇప్పుడు ఆ పురుగులు వస్తున్నాయమ్మా ఏం చేయాలి అని అన్నారు కదా. పురుగులు అయితే ఏం లేదండి. చూడండి, వస్తే మార్గం ఏంటి, మనం మొక్కలకి ఇవ్వలేనప్పుడు మనం మరి పురుగులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది మార్గం. బెల్లము, ఎక్కువ శాతం బెల్లము, శనగపిండి, పుల్ల మజ్జిగ, పెరుగు తెచ్చుకున్నాను. 3 రోజుల నాడు పక్కన పెట్టాను. అది పులుసు ఉంటుంది, ఇంకా పులుస్తుంటుంది. దీంట్లో బాగా ఫర్మెంటెడ్ అవుతూ ఉంటుందండి. మనకి మంచి లిక్విడ్ అండి ఇది. అసలు అన్ని రకాలు పడ్డాయండి ఇందులో. టమాటా కాయ ప్రతిదీ అండి. ఇది ఒక పాడైతే దానిమ్మ మొన్న చెట్లో కోస్తే అది కూడా పడేసాను. అట్లా ప్రతిదీ వేసుకోవచ్చండి. ఇక మీకు ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇది మళ్ళీ చూడండి, ఉల్లిపొట్టు ఎంత బాగా మగ్గిపోయిందో చూసారా. వేసాము ఆ రోజు, బాగా మగ్గిపోయిందండి. ఇట్లా అయితే ఇప్పుడు నేను మళ్ళీ తీసి చూపిను. ఇప్పుడు నీళ్లు తీసి మొక్కలకు పోయటం, అది తర్వాత ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. కొత్త వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతుంటారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అట్లా మీకు మన ఇంట్లో వచ్చే వేస్ట్ని పడేయకుండా మొక్కలు పెంచుకుందాము. మీరు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మొక్కలు పెంచుకొని వేస్ట్ని మనం పడేయకుండా మొక్కలకి ఇచ్చుకొని మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇదంతా వేస్టే కదండి. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ కాలువలకు పోస్తామా, మళ్ళీ ఆ ఉల్లిపొట్టు అనేది కొంతమంది బయట పడేస్తుంటారా, ఎక్కడెక్కడో పడి చెత్త చెదారం అన్నట్టుగా రోడ్లు అమ్మటి చండాలంగా ఉంటుంది ఒక్కో చోట. ఇప్పుడు మనం వైనంగా మన ఇంట్లో వచ్చింది మనం జాగ్రత్త చేసుకొని మన మొక్కల్లోకి ఇచ్చుకొని మనం నీట్గా చేసుకొని మొక్కలను పెంచుకొని మనం దీని నుంచే కదా ఇంత కాయలు. నిన్న కూడా ఇందులో కాయ కోసాను, బాడ్బడాస్ చెర్రీ. ఇప్పుడు ఒక 2 కాయలు కోసాను. ఒకటైతే కింద రాలి పడింది, పండి అది తీసుకొని తినేసాము. అయితే మనకి ఏదో ఒకటి కాయ, ఒక పువ్వు మనకు వస్తున్నాయి కదా. కొంతమంది ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు, కూరగాయలు ఎక్కువ పెట్టుకున్నారు. నాకు ఇంకా కుదరలేదు పెట్టుకోవడానికి. పెట్టాలి నేను కూడా విత్తనాలు. అయితే ఇప్పుడు ఉన్న వాటిలోనే నేను ఆకుకూరలు అయితే వాడుకుంటున్నాను. ఆకుకూరలు కూడా కోసుకుంటున్నాను, చూపిస్తున్నాను మీకు. మీ ఇద్దరమే కాబట్టి అండి మాకు కొంచెం ఆకుకూరలు వచ్చినా మాకు సరిపోద్దండి. పప్పులో పెట్టుకోవడము, పులుసు కూర, గోంగూర పచ్చడి కానీ అట్లాగా మీకు అన్నీ చూపిస్తానే ఉన్నాను నేను, ఏది కోస్తే అది. ఇంకా చిన్నగా మనం మొక్కలు కూడా, కూరగాయల మొక్కలు కూడా పెట్టుకొని చేసుకోవాలి. కాకరకాయలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు 2 కాయలు ఉన్నాయి కాకర చెట్లు. అట్లా పూలు వస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి. మనం ఇలా వేస్ట్ తోటి మనం ఇవన్నీ పండించుకుంటున్నాం కదా పంటలు. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది ఇప్పుడు ఇలా చేసుకోండి. ఇది ఒక అక్షయ పాత్రేనండి. మనకి ఇలాంటి మంచి లిక్విడ్ని మనం తయారు చేసుకొని ఉంటే ఇది తీసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాము. అట్లా పోస్తుంటాం, మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. అందుకని అక్షయ పాత్ర అని చెప్తున్నా. ఓకే అండి, వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అండి. లైక్ ఉంటే ఇంకా 10 మందికి చేరుద్ది అని అంటారు. ఎన్ని లైక్లు వస్తే అది ఇది మంచి విషయము ఉంది దీంట్లో అని వాళ్ళు తెలుసుకొని ఆ లైకులు చూసుకొని కొంతమంది వీడియో ఓపెన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుందండి. మీరు కాబట్టి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండి. ఒక లైక్ చేయండి, ఏమైద్ది. అట్లా ఒక లైక్ మీద ఒక టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్లు ఉంటే ఒక కామెంట్ రాయండి. కామెంట్లో
నాకు కూడా మీరు ఏదైనా తెలియజెప్పచ్చండి. నేనేదైనా చేసింది ఇట్లా కాదమ్మా, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పండి మీరు కూడా. నేను కూడా అది మార్చుకొని తెలుసుకుంటాను. మీ నుంచి నేను కూడా తెలుసుకొని చేసుకుంటాను కూడా అని చెప్తున్నాను మీకు. ఓకే అండి, ఇదండి చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే వీడియోలు చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ప్లీజ్ అండి. మీకు ఇంకా ఇట్లా మొక్కలు పెంచే వాళ్ళకైతే మంచి మంచి వస్తుంటాయి. మనం వేస్ట్ నుంచి బెస్ట్ ఎట్లాగా అనేది మనం చేసుకుంటున్నాం ఇప్పుడు. అదండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండి. మీ మొక్కలు పెంచుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నీళ్ళ దగ్గర కానీ అట్లా వాళ్ళకి షేర్ చేసేయండి. వాళ్ళు కూడా చూసి మనం కూడా పెంచుకుందాము ఇట్లాగా అనేది వాళ్ళు చూసి చేసుకుంటారండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.